అయ్యా మేము సత్యసాయి కార్మికులం గత 22 రోజులుగా సమ్మె చేసి సమ్మెలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చర్చలకు పిలిచినారు. ప్రభుత్వ అధికారులు అంటే కలెక్టరు, ఎస్సీ, డిఈ గారు మీతో సంప్రదింపులు జరుపుతామయ్యా, మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మమ్మల్ని సంప్రదింపులకు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, అయ్యా మీకు అన్యాయం జరగకుండా ఆ క్యూసీకే నివేదిక ఏదైతే ఉందో అది రద్దు చేస్తాం ఖచ్చితంగా, మీకు పాత విధానంలోనే జీతాలు ఇచ్చే విధంగా మేము రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చినటువంటి అధికారిని ఈ పొద్దు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసి ఆయన్ను వేరే జిల్లాకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి ఆయన చెప్పిన లేరు కాబట్టి మేము పాత విధానం అమలు చేయలేమనేటువంటి విధంగా ఈ జీవోని తీసుకొచ్చి క్యూసీకే నివేదికను మేము అమలు చేస్తాం అన్నప్పుడు మేము సమ్మె విరమించినప్పటికీ కూడా మా మీద ఎందుకు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్య తీసుకుంటున్నారో అధికారులు మాకు తెలియడం లేదు. దీంట్లో అధికారులు ఏమైనా స్వలాభం ఉందేమో అని కూడా మేము అనుమానిస్తున్నాం. కాబట్టి మీరు ఈ క్యూసీకే నివేదికను రద్దు చేసి సత్యసాయి కార్మికులనైతేనేమి సత్యసాయి ప్రాజెక్టునైతేనేమి కాపాడాలని మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము మీడియా మూలకంగా మిమ్మల్ని కోరుచున్నాం. అట్లా లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు బాగోగులు పట్టించుకుంటున్నాము అని చెప్పినటువంటి అధికారులు ఏమైనారు, ప్రభుత్వం ఏమైంది, 30 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ క్యూసీకే నివేదిక ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందో మాకు తెలియజేయాల్సిందిగా మీడియా మూలకంగా మిమ్మల్ని అధికారులను కోరుచున్నామయ్యా. సత్యసాయి స్కీమును కాపాడండి, స్కీమ్లో పనిచేసే ఉద్యోగులను కాపాడండి. మేమేం గొంటెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు న్యాయబద్ధమైనటువంటి జీతం ఏమని కోరుతున్నాము. అధికారులు ఇప్పటికైనా కన్ను తెసి క్యూసీకే నివేదిక రద్దు చేయవలసిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుచున్నాం.